ఇక పాలమూరు ఉమ్మడి జిల్లా వార్త చూసుకున్నట్లయితే పరివాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలి కృష్ణ మండల ఎస్ఐ నవీద్ అంటా ఉన్నారు. మరి కర్ణాటక రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాలకు నారాయణపూర్ డ్యాం నుంచి గేట్లు ఎత్తి నీటిని దిగుబడి చేశారు. దీంతో పైనుండి నీటి ప్రవాహం ఉధృతంగా ప్రవహిస్తున్నందున జూరాల డ్యాం నుంచి గేట్లను ఎత్తినందున నారాయణపేట జిల్లా కృష్ణ మండలంలోని కృష్ణానది పరివాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కృష్ణా ఎస్ఐ నవీద్ తెలిపారు. మరి బుధవారం ఎస్ఐ కృష్ణానది పరివాహక ప్రాంతాన్ని పరిశీలించి వరద ఉధృతంగా ప్రవహిస్తుండటంతో నది పరివాహక ప్రాంత ప్రజలు కృష్ణ మండలం గుజ్రాల్ హిందూపూర్ వాసునగర్ ముడుపుల్ గ్రామ ప్రజలను అప్రమత్తంగా ఉండాలని సూచించారు. మరి కృష్ణానది తీరంలో చేపలు పట్టడానికి పశువులను వేపడానికి వెళ్లరాదని, మరి పిల్లలు ఈత కోసం సెల్ఫీల కోసం ఫోటోల కోసం వెళ్లరాదని చెప్పారు. నిజంగానే మరి వర్షాలు ఉధృతంగా వస్తున్నాయి కాబట్టి ఇక్కడ ఏదైతే మరి కర్ణాటక రాష్ట్రంలో కురుస్తున్నటువంటి వర్షాలకు ఇక నారాయణపూర్లో ఉన్నటువంటి డ్యామ్ దగ్గరికి అయితే జర వెళ్ళకుండా, ఎందుకంటే మరి ఇప్పుడు ఏమంటారు వాతావరణం బాగుందని చెప్పి రీల్స్ తీసుకుందామని చెప్పి ఫేమస్ అయిదామని చెప్పో లేకపోతే పశువుల మేత కోసం వెళ్ళో మరి అట్లాంటి అయితే పనులు చేయొద్దు. ఎందుకంటే మొత్తానికి మొదటికే మోసం వస్తుంది. మరి ఉధృతంగా ప్రవహిస్తుందంటే అక్కడ ఉన్నటువంటి గ్రామ ప్రజలందరూ కూడా చాలా అప్రమత్తంగా ఉండండి. అసలు వర్షాలు తగ్గేంత వరకు కూడా దగ్గరకు పోకురి. ఇంకా యథేచ్ఛగా ఆర్ఎంపీల ఔషధ విక్రయాలు సొంత క్లినిక్ల్లో రోగులకు మందులు అమ్ముతున్న వైన పట్టించుకొని జిల్లా ఔషధ విక్రయ నియంత్రణాధికారులు పల్లెల్లో మితిమీరుతున్న గ్రామీణ వైద్యుల కార్యకలాపాలు. ఇందాక మనం ఆర్ఎంపీల మీద వాళ్ళు చూసినాం కదా, ఇక దానికి సంబంధించింది ఇది. మరి కొందరైతే మరి ఈ విధంగా ఇక జిల్లాలోని పలువురు ఆర్ఎంపీలు క్లినిక్లోని నిబంధనలకు విరుద్ధంగా వైద్యుడి ప్రిస్క్రిప్షన్ లేకుండానే యథేచ్ఛగా మందులు అయితే విక్రయిస్తున్నారంట. ఇక వైద్యుడి దగ్గరికి వెళ్తే ఫీజులు అధికమవుతాయనే ఉద్దేశంతో పేదలు నేరుగా ఆర్ఎంపీల వద్దకు వెళ్ళి మందులు కొనుగోలు చేస్తున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో ఏదైనా రోగం వస్తే మొదటిగా గుర్తొచ్చేది ఆర్ఎంపీలు. ఈ రకమైన మందులు విక్రయాల కోసం క్లినిక్లు గల్లీకోటి చొప్పున పుట్టుకొస్తున్నాయంట. మరి ఏదైతే మరి గ్రామాలు ఉంటాయో మరి అక్కడైతే ఆర్ఎంపీలు ఉంటారు. మరి కొందరు మంచిగానే చూస్తారేమో, ఇంకొందరు అయితే మరి నిబంధనలకు విరుద్ధంగా ప్రిస్క్రిప్షన్ లేకున్నా కానీ మరి వాళ్ళకైతే మందులు ఇస్తున్నారంట. మరి ఈ విధంగా ఇగో ఆరోపణలు వస్తున్నాయి. వాళ్ళ సొంత క్లినిక్లనే ఇట్లా మందులు పెట్టి అమ్ముతున్నారంట నిబంధనలకు విరుద్ధంగా. రాజ్యాధికారం వైపుగా అడుగులు వేయాలి తీన్మార్ మల్లన్న టీం జిల్లా అధ్యక్షుడు కొమ్ముల ప్రవీణ్ రాజు అంటా ఉన్నారు. మరి జోగులాంబ గద్వాల జిల్లా గట్టు మండలంలోని ముచ్చోనిపల్లి గ్రామంలోని ఇక బుధవారం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహావిష్కరణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా తీన్మార్ మల్లన్న టీం జిల్లా అధ్యక్షుడు కొమ్ముల ప్రవీణ్ రాజ్ హాజరై మాట్లాడారు. అంబేద్కర్ ఇచ్చిన రాజ్యాంగం ద్వారానే ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ ప్రజలను చైతన్యవంతులు చేశారని, అందుకే రాజ్యాధికారం దిశగా అడుగులు వేయాలన్నారు. అదేవిధంగా ప్రతి ఇంట్లో అంబేద్కర్ ఫోటో రాజ్యాంగం ఉండాలని సూచించారు. ఆయన చరిత్ర గురించి ప్రజలకు వివరించారు. అదేవిధంగా అంబేద్కర్ ఇచ్చినటువంటి రాజ్యాంగం ద్వారా యువత రాజకీయాల్లోకి రావాలని ప్రవేశించి ఇక రాబోయే ఎన్నికల్లో పోటీలో ఉండాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో అంబేద్కర్ వాది వేమన్న, సునంద్, యేసురాజు, నరసింహ, మోజేష్, రాజేష్ తదితరులు పాల్గొన్నారట. మరి ఏదైతే మరి తీన్మార్ మల్లన్న టీం జిల్లా అధ్యక్షుడు ప్రవీణ్ రాజ్ గారు చెప్తాను, కొమ్మల ప్రవీణ్ రాజ్ గారు మరి రాజ్యాధికారం వైపుగా మరి బీసీలు కావచ్చు, ఎస్సీలు కావచ్చు, ఎస్టీలు కావచ్చు అందరూ కూడా రాజ్యాధికారం వైపుగా అడుగులు వేయాలని చెప్పి చైతన్యపరుస్తున్నటువంటి ఒక వార్త మనం చూస్తున్నాం. ఇక శనార్థి కథనానికి స్పందించిన ఆర్ఎంబీ అధికారులు జిల్లాలోని మరికల్ మండలం తీలేరు స్టేజ్ సమీపంలో రైస్ మిల్లు వద్ద సోమవారం ఉదయం బెంగళూరు నుండి హైదరాబాద్కు వెళ్లే జాతీయ రహదారిపై కారు బైక్ ఢీకొని కోరైతే మృతి చెందారు. ప్రమాదాలు ఎక్కువ జరుగుతున్నాయని సూచిక బోర్డుగా ఏర్పాటు చేయాలని ప్రజలకు అవగాహన కల్పించాలి. శనార్థి తెలంగాణ పత్రికలో మంగళవారం వార్త ప్రచురితమైంది. దీంతో ఆర్ఎంబీ అధికారులు స్పందించి జాతీయ రహదారిపై రంగులతో కూడిన గుర్తులను అయితే ఏర్పాటు చేశారు. ఇక ఈ సందర్భంగా ప్రజలు శనార్థి తెలంగాణ దినపత్రికకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారంటే ఇది చూడొచ్చు. మరి ఈ విధంగా ఉంటే ఏమవుతుందంటే మరి అక్కడ ఎవరైతే ప్రయాణికులు ఉంటారో మరి బస్సులలో వచ్చేటోళ్ళు కావచ్చు ఇక్కడికి వస్తే స్లో అయిపోతారు అనమాట. సో ఆ విధంగా మరి మంచిగా ఏర్పాట్లు అయితే చేశారు. ఇక జడ్చర్ల బైపాస్ ఏర్పాటుకు కేంద్ర మంత్రి హామీ ఇచ్చిరంట. ఇక మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల బైపాస్ ఏర్పాటు చేయాలని మహబూబ్ నగర్ ఎంపీ డీకే అరుణతో కలిసి మహబూబ్ నగర్ ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి, జడ్చర్ల ఎమ్మెల్యే జనుపల్లి అనురుద్ మంగళవారం కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కర్ని అయితే కలిసి వినతి పత్రం అందజేశారంట. జడ్చర్ల బైపాస్ రోడ్డుకు అయితే ఆయన హామీ ఇచ్చిరంట వాళ్ళు. ఇక పిచ్చి కుక్క దాడిలో 6గురికి తీవ్ర గాయాలు. జిజినేపల్లె మండలం వట్టెం గ్రామంలో బుధవారం పిచ్చి కుక్క శైర విహారం చేసింది. ఇక గ్రామంలోని జనాలలో ఇష్టానుసారంగా శరీరంపై ఎక్కడ పడితే అక్కడ కరిచింది. కుక్క దాడిలో 6గురు అయితే తీవ్ర గాయాలయ్యిందంట. మరి విధి కుక్కలతో కూడా జాగ్రత్తగా ఉండాలి. లేటెస్ట్ న్యూస్ తెలుగు మరియు ఇంగ్లీష్ అప్డేట్స్ కోసం ఇప్పుడే క్యూన్యూస్ అఫీషియల్ యాప్ ని ప్లే స్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకోండి. సరికొత్త సమాచారాల కోసం క్యూన్యూస్ వెబ్సైట్ ని ఫాలో అవ్వండి. ఛానల్లో ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు వీక్షించండి. లైక్ చేయండి,